నవీన గారు, మామూలుగా మ్యారేజెస్ చేసుకునేటప్పుడు ఒక రిచ్ కిడ్స్ లేకపోతే లవ్ మ్యారేజెస్ అదొక రకం, మిడిల్ క్లాస్ పీపుల్ పెళ్ళిళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్కి వచ్చేసరికి విషయం వేరేగా మారిపోతుంది. అది కూడా కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా 100 రకాలు చూస్తారు. అతను ఎలా ఉన్నాడు, అమ్మాయిని పోషించగలడా లేదా, అతని మెంటల్ స్టేట్ ఎలా ఉంది, ఫినాన్షియల్ స్టేట్ ఎలా ఉంది, అన్నీ చూస్తారు. వీళ్ళకి అప్పుడే అంత కష్టమైనప్పుడు 35 అలా మ్యారేజ్ ఏజ్ దాటిపోయిన తర్వాత ఇంకాస్త కష్టంగా మారిపోతుంది అరేంజ్డ్ మ్యారేజ్ అనేది. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రేపు ఒక ఆన్సర్ చెప్పు నాకు. రిచ్ అంటే ఏంటి, మిడిల్ క్లాస్ అంటే ఏంటి, పూర్ అంటే ఏంటి అంటే ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ఏంటి? ఏం లేదు, ఇప్పుడు పోషించే స్తోమత కావాలి కాబట్టి. ఎంత కావాలి? మన ఇంట్లో ఇప్పుడు మేడ్స్ ఉంటారు. వాట్ యూ సెగ్రిగేట్ దెమ్ యాజ్? లేని వాళ్ళ కింద, మిడిల్ క్లాస్ కింద? లేని వాళ్ళ కింద. ఓకే, హౌ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్? ఎందుకు ఈ మాట అడిగానంటే 5,000తోనూ బతకచ్చు, 5 లక్షలతోనూ బతకచ్చు. వీ కెనాట్ సెగ్రిగేట్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. ఇట్స్ యువర్ చాయిసెస్. నీ చాయిస్ ప్రకారం నువ్వేంటి అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇట్స్ యువర్ లైఫ్ స్టైల్ అంతే. సింగిల్ బెడ్రూమ్లో బతకలేమని లేదు, అది కూడా లేనాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు జూబ్లీ హిల్స్ వైపు అటు పక్క వెళ్ళావంటే కనుక యూ సీ హ్యూజ్ మ్యాన్షన్స్. అంబానీ వెడ్డింగ్ చూసావు మొన్న. ఇప్పుడు మన దృష్టిలో నువ్వు అనుకునే ఆ రిచ్ పీపుల్ కూడా వాళ్ళని చూసి ఏమనుకుంటారు, ఓ దే ఆర్ రిచ్ అనుకుంటారు. రైట్? ఇప్పుడు ఆటో ఒక అతను అద్దెకి తెచ్చుకుంటాడు. జస్ట్ జనరల్ థింగ్ చెప్తున్నా, అది నా సబ్జెక్ట్ కాకపోయినా ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్ టు యూ. అద్దెకి తెచ్చుకునే అబ్బాయి ఏమనుకుంటాడు, అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు హైర్ ఆటో అండ్ డ్రైవ్ అనుకుంటాడు. ఆ ఆటో ఓనర్ అసలు అతను ఉంటాడు చూసావా, 2 ఆటోలు పెట్టుకుని హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ రిచ్ ఇన్ హిజ్ ఓన్ కమ్యూనిటీ. రైట్. సో వాళ్ళ కమ్యూనిటీలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్నది మనం సెగ్రిగేట్ చేసుకుంటామే కానీ దేర్ ఇస్ నో లైన్ కాల్డ్ రిచ్, పూర్ అండ్ మిడిల్ నా దృష్టిలో మాత్రం. రైట్ మ్యామ్, మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ అమ్మాయిలు అలా ఆలోచించట్లేదు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దట్స్ ద వే యు ఆర్ బీయింగ్ బ్రాట్ అప్. ఇప్పుడు ఒక చోటకి, ఇప్పుడు నువ్వు యూఎస్కి వెళ్తావు, మెక్సికన్స్ వచ్చి ఇల్లు క్లీన్ చేస్తారు. వాళ్ళ కార్లో వచ్చిన మాల్స్కి వెళ్ళినా కూడా నువ్వు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ వాళ్ళు వచ్చే కార్లో కానీ అసలు వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని నువ్వు కనిపెట్టలేవు. మనం అదృష్టమో దురదృష్టమో మనం ఇండియాలో అలా అయిపోయింది. కానీ ఎవ్రీవన్, ఇప్పుడు ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు ఎఫోర్డ్ స్పెండింగ్. నువ్వు హాలిడేకి వెళ్తున్నావు, ఎంతమంది పెద్దవాళ్లతో పాటు మనకన్నా తక్కువ వాళ్ళతో పాటు కలిసి హాలిడేకి వెళ్తున్నావు, ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఇదివరకు ఎలా ఉండేది, 2-3 కనిపించేవారు. ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు మన చూసి అనుకుంటారు వీళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కేస్తున్నారు అని. మనకన్నా చిన్నవాళ్ళని చూసి మనం అనుకుంటాం వీళ్ళు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు అని. ట్రైన్ డబ్బులకు డబుల్ పెడితే ఫ్లైట్ టికెట్ వస్తుంది ఇప్పుడు. సో ఆ కంఫర్ట్ జోన్ అనేది అందరి దగ్గర పెరిగింది. ఆ కంఫర్ట్ జోన్ పెరిగిన తర్వాత రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. ఆ కోవలో ఆలోచించి పెళ్ళిని పక్కన పెడితే అది అన్ఫార్చునేట్. కానీ నేను ఇప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ 35 ఇయర్స్కి లేట్ మ్యారేజెస్ అది అని అంటున్నావు కదరా. లైఫ్లో సెటిల్ అవటం అనేది పెళ్ళి, ఇప్పుడు నీకు 6 లక్షల 10 లక్షల జీతం ఉన్నా కూడా దానికి తగ్గట్టు నువ్వు ఒక కమిట్మెంట్ పెట్టేసుకుంటావు లైఫ్లో. రేపు మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఈ 10 లక్షలు కూడా చావదు. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్? సో అదే మనిషికి ఒక 20,000 జీతం వచ్చే అబ్బాయి ఉందనుకో, ఆ 20,000కి తగ్గ కమిట్మెంట్ పెట్టేసుకుంటాడు. సో పెళ్ళైన తర్వాత కూడా ఆ డబ్బులు సరిపోవు. తినటానికి ఉండటానికి లేకుండా అయితే నాకు తెలిసి ఎక్కడో తప్పించి ఎవరు ఉండరు. సో దట్స్ అ బేసిక్. అలాగే తనలాగా ఉన్న ఒక అమ్మాయినో అబ్బాయినో ఎత్తుక్కుని లెట్ మీ లీడ్ ఏ లైఫ్ అనుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు సివిల్స్ రాస్తారు కొందరు, 2-3 సార్లు అటెంప్ట్స్లో వాళ్ళ వల్ల కాదు, అది దానికోసం పెళ్ళిని పోస్ట్పోన్ చేసేసుకుంటారు. బికాస్ దే హ్యావ్ దట్స్ అ బిగ్ గెయిమ్ అండ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్ అనమాట. మెడిసిన్ చదివే వాళ్ళు ఉంటారు, ఇదివరకు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో పెళ్ళిళ్ళు చేసేసేవారు. ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ఓ ఎండీనో చేసి తర్వాత ఎంసీహెచ్ చేసి ఆ తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్ళి అనుకుంటారు. ఈ చదువుకునే టైంలో చేసుకోలేరు, చదువుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాక తీరిక లేక పెళ్లి చేసుకోలేరు. సో దానికి నేను ఈ కంపాటబిలిటీకి ది జస్ట్ ట్రై టు లింక్ సంథింగ్, ఏదో ఒక లింక్ పెట్టాలి కదా, ఎందుకు పెళ్ళి అవ్వలేదని అందుకు పెడతారే తప్పించి ఈ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎక్స్క్యూజ్ టు సే. ఆ టైంలో ఇది జరిగిపోవాలి. ఇప్పుడు లేట్ మ్యారేజెస్కి వెళ్తారు, రేపు చిల్డ్రన్ పుట్టడానికి డిలే అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఓకే 35 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటారు, కొంచెం లేట్ అవుతుంది, పోనీ వెంటనే బిడ్డలు పుట్టినా కూడా మనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి 20 ఏళ్ళు వస్తాయి. రైప్ టైం ఫర్ ఎ చైల్డ్. పేరెంట్స్ సపోర్ట్ కావాల్సిన ఏజ్ ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఎంత సపోర్టు, మళ్ళీ వాళ్ళు కాలేజెస్కి వచ్చి చదువుకుని ఒక లైన్లో పడే టైంలో మన హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ
ఫ్రెజైల్ అయిపోయింది లైఫ్. 40 పట్టించుకోలేకపోతే- తర్వాత ఎవ్రీ డే ఈజ్ ఏ బోనస్ దీస్ డేస్, ఎప్పుడైనా కూడా. సో పిల్లల్ని అట్లాంటప్పుడు ఇక్కడ మీరు ఒక 30-40 ఏళ్ళు మీ లైఫ్ సాక్రిఫైస్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని అంత లేట్ మ్యారేజెస్ వచ్చిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీకు పిల్లలు పుట్టి ఆ పిల్లల లైఫ్ను కూడా మీరు రిస్క్లో పెడుతున్నారు. అవును. సో నువ్వు సుఖపడకుండా రేపు పుట్టిన పిల్లలు సుఖపడకుండా ఏం సాధించడం, దాన్ని గెట్టింగ్ ఏ జాబ్ సాధించడం కాదు కదా, ఎర్నింగ్ మనీ ఈజ్ నాట్ సాధించడం కదా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ జన్మకి దిస్ ఈజ్ హౌ ఐఎమ్ మేడ్, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్ అనుకుని ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకుని యూ నీడ్ టు మూవ్ ఆన్. Right. అది ఇంకా పెద్ద పెద్ద కోరికలు కోరుకుని ఇంకా నేను సెటిల్ అవ్వలేదు అంటే దేవుడే కాపాడాలి.